the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలను గుర్తించండి. వాటిని ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు రిపీట్ చేసి రివిజన్ చేసి వెళ్ళండి. సో ఇక్కడ అటువంటి టాపిక్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశము భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనా. సో ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్ అని చెప్పేసి మనం తరచూ వార్తల్లో చూస్తూ ఉంటాము. భారతదేశం యొక్క వృద్ధి రేటు లేదా భారతదేశం యొక్క గ్రోత్ రేటుని ఏ సంస్థ, ఏ అంతర్జాతీయ సంస్థ లేదా ఏ జాతీయ సంస్థ ఏ విధంగా అంచనా వేస్తుంది, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కానీ రానున్న ఆర్థిక సంవత్సరం కానీ, ఇటువంటివి ఆ నెంబర్స్ చూడండి. అండ్ ఇంకొకటి, ఈరోజు ఆ నెంబర్ చూశాక మళ్ళీ రానున్న రోజుల్లో ఏమైనా రివైజ్డ్గా కనుక కనబడితే, ఏమైనా సవరించిన అంచనాలు కనుక కనబడితే అది కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్, దే ఆర్ వాలటైల్, ఆల్వేస్ చేంజ్, ప్రతిసారి కూడా మారుతూ ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశం యొక్క వృద్ధి రేటును రానున్న ఆర్థిక సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చి వరకు ఎంతగా అంచనా వేస్తుంది అంటే 6.6%. మరి ఎవరు అంచనా వేస్తున్నారంటే ఇండియా రేటింగ్స్ అండ్ ఏజెన్సీ, ఇండ్రా అనే సంస్థ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క ఆర్థిక సంవత్సరం ఎప్పుడైనా ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, మార్చ్తో ముగుస్తుంది. 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు ఎంతగా ఉండబోతుందని ఇండ్రా చెప్తుంది? 6.6%గా ఉండబోతుందని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన దానికంటే 6.4 ఏదైతే ఉంటుందో దానికంటే ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందని చెప్తుంది ఇండ్రా రేటింగ్ అంటే 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 6.4% అంటున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో 6.6 అంటున్నారు. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 15.82 లక్షల కోట్ల రూపాయలంట. సో అధికారిక గణాంకాలు. సో ఇక్కడ నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. డైరెక్ట్ ట్యాక్సెస్ కానివ్వండి, ఇవి మనకు ట్యాక్సేషన్ విషయానికి వస్తే డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి మనం ఎవ్రీ మంత్ కూడా చూస్తాం. ముఖ్యంగా జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద లాస్ట్ మంత్ అని చెప్పేసి డిస్కస్ చేస్తూ ఉంటాము. ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఐటీ కానివ్వండి, కార్పొరేట్ ట్యాక్స్ కానివ్వండి, ఇటువంటివి. సో నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఈ నెల డిసెంబర్ నెల 17 నాటికి 16.45% వృద్ధితో 15.82 లక్షల కోట్లకు చేరాయని ప్రభుత్వం వెల్లడించింది. ముందస్తు పన్ను చెల్లింపులు బాగా పెరగడంతో అడ్వాన్స్ ట్యాక్సెస్ పే చేశారు. దాని కారణంగా సాధ్యమైందట. ముందస్తు పన్ను వసూలు 21% పెరిగి 7.56 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కార్పొరేట్ పన్ను 7.42 లక్షల కోట్లు, కార్పొరేట్ ఇతర పన్ను 7.97 లక్షల కోట్లుగా నమోదైనాయి. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలంటే విన్యాసాల గురించి కానివ్వండి, లేదంటే ఇటీవల కాలంలో భారతదేశం మన రక్షణ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి వేటిని దిగుమతి చేస్తుంది, ఇటువంటివి కానివ్వండి, లేదా రక్షణ రంగానికి సంబంధించి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే సిప్రి లాంటివి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అటువంటి నివేదికలు కానివ్వండి, లేదంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఆయుధాలకు సంబంధించి, షిప్లకి సంబంధించి ఇటువంటి వాటి గురించి కానివ్వండి, లేదా ఇటీవల కాలంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వారు వేటికి ఆమోద ముద్ర వేశారు, ఇటువంటి వాటి గురించి కానివ్వండి ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు రీసెంట్గా డిసెంబర్ 18 రోజున ఐఎన్ఎస్ నిర్దేశక్ని జాతికి అంకితం చేయడం జరిగింది. ఇది సర్వే వెజల్. దాన్ని ఎవరు తయారు చేశారు, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఎక్కడ దీన్ని కమిషన్ చేశారు, సేవలకు ప్రారంభించారు, అటువంటివి. సో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్ సంస్థ, కోల్కతాకు చెందింది. సో వారు తయారు చేశారు. విశాఖలో ఇటీవల దీన్ని జాతికి అంకితం చేశారు భారత రక్షణ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న రాజ్నాథ్ సింగ్ గారు. ఇది సర్వే వెజల్. దీని యొక్క ప్రత్యేకతలు ఏంటో చూద్దాము. హిందూ మహాసముద్రం, ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్, ఇండియా ఈజ్ పెనిన్సులా, 3 వైపులా కూడా సముద్రం ఉంటుంది. సో హిందూ మహాసముద్రంలో తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకునేందుకు ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక సేవలు దోహదపడతాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ సంజయ్ సేత్ గారేమో సహాయ మంత్రిగా ఉన్నారు రక్షణ శాఖకి. భారీ
అత్యాధునిక సర్వే నౌక ఐఎన్ఎస్ నిర్దేశక్ను ఇటీవల సహాయ మంత్రి సంజయ్ సేత్ గారు జాతికి అంకితం చేశారు. ఎక్కడనట విశాఖలోని నావెల్ డాక్ యార్డ్లో జాతికి అంకితం చేశారు. సో కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్ సంస్థ 80% స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని నిర్మించారు. గుర్తుంచుకోండి, ఓకేనా. దీని యొక్క సత్తా ఏంటో చూద్దాము. పొడవు వచ్చేసి 110 మీటర్స్, బరువు వచ్చేసి 3800 టన్నులు, వేగం వచ్చేసి గంటకు 33 కిలోమీటర్లు అంటే 18 నాటికల్ మైల్స్, వాటర్లో నాటికల్ మైల్స్లో కొలుస్తాము. సామర్థ్యం వచ్చేసి 30 కిలోమీటర్ల వేగంతో ఏకదాటిగా 12,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అంటే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సిబ్బంది 231 మంది సిబ్బంది ఉంటారు. ఇంజన్ సామర్థ్యం 2 డీజిల్ ఇంజన్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సముద్రంలో 25 రోజుల తీరానికి రాకుండా పహారా కాయగల సత్తా నిర్దేశక సొంతము. ఇక ఆయుధ సంపత్తి వచ్చేసి CRN-91 నావల్ గన్ను, హాల్ హెలికాప్టర్స్ అనేవి అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారి హెలికాప్టర్స్. సెన్సార్ వచ్చేసి అటానమస్ అండర్ వాటర్ వెహికల్ సెన్సారు, హైడ్రోగ్రాఫిక్ సెన్సార్ పరికరాలు, సముద్ర కాలుష్యాన్ని పరిగణించే లేదా గణించే మార్పుల వ్యవస్థ, ఇటువంటివన్నీ కూడా దీని సొంతం. గుర్తుంచుకోండి. నెక్స్ట్ అంతరిక్షంలో స్పేస్ వాక్ లేదా ఇటువంటి విషయంలో ఇప్పటివరకు అమెరికా పేరిట ఉన్న 2001 నుండి అమెరికా పేరిట ఉన్న రికార్డును రీసెంట్గా చైనా బద్దలు కొట్టింది అంతరిక్ష రంగానికి సంబంధించి. సో అంతరిక్ష పరిశోధనల్లో అమెరికాను చైనా అధిగమించింది. డ్రాగన్ వ్యోమగాములు అంటే చైనా వ్యోమగాములు కై షుజే షాంగ్ లింగ్డాంగ్లు 9 గంటల పాటు సుదీర్ఘంగా స్పేస్ వాక్ చేసి చరిత్ర సృష్టించారు రీసెంట్గా. వీరు షెంజో 19 అనే అంతరిక్ష నౌకా బృందంలో సభ్యులు. చైనాలో తయారు చేసిన పెయిటియాన్ 2వ తరం స్పేస్ షూట్లను వీరు ధరించారంట. చైనాకు చెందిన తియాంగాంగ్ స్పేస్ సెంటర్ రోబోటిక్ కెమెరా వీరి స్పేస్ వాక్ను చిత్రీకరించి బీజింగ్ ఏరోస్పేస్ నియంత్రణ కేంద్రానికి పంపింది. దాన్ని రిలీజ్ చేశారు. 2001లో మార్చి 12న అప్పుడు అమెరికా వ్యోమగాములు జేమ్స్ వూస్ అండ్ సుసాన్ హామ్స్లు వాళ్ళు 8.56 గంటలు 8 గంటల 56 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు. ఇప్పుడు 9 గంటల స్పేస్ వాక్తో చైనా రికార్డ్ అంతే. ఆ పేర్లు కూడా అంత పెద్దగా అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ అడగచ్చు. ఇక ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు మన ఇంట్లో పాత టీవీలు కానీ లేదా మన మొబైల్ ఫోన్ ఖరాబ్ అయినప్పుడు కానివ్వండి, ఇటువంటివి ఉంటుంది ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో మనకి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వారి అధికారిక గణాంకాలు ఒకటి వార్తల్లోకి వచ్చినాయి. అదేంటో చూడండి. ఉత్పత్తి అయిన ఈ వేస్ట్ ఎలా ఉంది భారతదేశంలో, ఎట్లా పెరుగుతోంది అని. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాలానుగుణంగా ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరుగుతోంది. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, బ్యాటరీ ఛార్జర్లు, టీవీలు, ల్యాప్టాప్లు వంటివి ఎప్పటికప్పుడు కొత్తవి కొనిస్తున్నారు. కానీ పాత వాటిని రీసైక్లింగ్ చేయకుండా పారేస్తున్నారు. ఇవే ఎలక్ట్రానిక్ వ్యర్థాలుగా ఈ వేస్ట్గా పోగుపడుతున్నాయి. ఇవి భూమి పొరలు నీటిలో కలిసిపోయి కాలుష్య కారకాలుగా మారి ఇటు పర్యావరణానికి అటు మనకు ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. మన దేశంలో ఇలాంటి ఈ వేస్ట్ ఏటికేడు పెరిగిపోతుంది. ఇలా గత 5 ఏళ్ల నుంచి పోగుపడినది దాదాపు 73,22,965 టన్నులు అంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లక్షల టన్నుల్లో 2019-20 సంవత్సరంలో 10.14 లక్షల టన్నులు, ప్రస్తుతం 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 17.51 లక్షల టన్నుల ఈ వేస్ట్ జనరేషన్. గుర్తుంచుకోండి, ఇటువంటి మీకు ఎక్కువగా డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్లో లేదా ఆన్సర్ రైటింగ్ అప్పుడు బాగా పనిచేస్తాయి. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. అండ్ జమిలీ ఎన్నికలు గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాము. ఒకేసారి లోక్సభకు మరియు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడం. జమిలీ ఎన్నికల గురించి మనం చాలాసార్లు మన రెగ్యులర్ క్లాసెస్లోనే డిస్కస్ చేశాము. రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ 2023 సెప్టెంబర్లో ఏర్పాటైంది. రీసెంట్గా మార్చిలో రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును ఇటీవల పార్లమెంటు ముందుకు తీసుకురావడం జరిగింది అర్జున్ రామ్ మేఘవాల్ గారు. సో దానిపైన ప్రతిష్టంభన అనేది చూస్తున్నాము. అండ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు, దానికి సంబంధించిన అప్డేట్. సో జమిలీ ఎన్నికలపై 31 మందితో జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ, లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు. సీఎం రమేష్, బాలశౌరి, హరీష్ బాలయోగిలకు మన తెలుగు ప్రాంతం నుండి చోటు, కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ, ఎన్సీపీ ఎస్పీ నుంచి సుప్రియ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జమిలీ ఎన్నికల కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది. 129th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గారు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో 21 మంది లోక్సభ నుండి 10 మంది రాజ్యసభ సభ్యులకు అవకాశం కల్పించినట్లు లోక్సభ సచివాలయం వెల్లడించింది. వచ్చే బడ్జెట్ సమావేశాల చివరి వారంలో తొలి రోజుల నివేదికను సభ ముందు ఉంచుతామంటున్నారు. సో నెక్స్ట్ బడ్జెట్ సెషన్స్లో కమిటీలో భాజపా నుంచి 10 మంది, ఎన్డీఏ పార్టీల నుంచి 4,
కాంగ్రెస్ నుంచి 3, ఎస్పీ, టీఎంసీ, డిఎంకే, ఎన్సీపీ నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పింది. అండ్ కమిటీలో ఏపీకి చెందిన రమేష్ గారు, సో వీళ్ళకు చోటు కల్పించారు. ఇక గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు అనేది దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండదు, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అవి ఉంటాయని చెప్పేసి సుప్రీంకోర్టు రీసెంట్గా చెప్పిన పాయింట్. గ్రామ న్యాయాలయాలు ఏర్పాటుకు సంబంధించి దేశం మొత్తానికి ఒకే విధానం ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రానికి మధ్య పరిస్థితులకు తగినట్లుగా వేర్వేరుగా ఉండొచ్చని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక, ఇతర ఇబ్బందులతో ఏ ఒక్కరూ న్యాయానికి దూరం కారాదనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో గ్రామ న్యాయాలయాల ఏర్పాటు కోసం 2008లో పార్లమెంటు చట్టం చేసింది. గ్రామ న్యాయాలయాల ఏర్పాటుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం విచారించారు. ఈ సందర్భంగా వాటి ఏర్పాటు కోసం ఒకే తీరు విధానం ఉండబోదని చెప్పడం జరిగింది. ఇక మొండి వంగడాలు, వివిధ వాతావరణ పరిస్థితులను కూడా ఎదుర్కొని పెరిగే వంగడాలకు సంబంధించిన ఒక అంశము, కేంద్ర వ్యవసాయ శాఖకు సంబంధించిన గణాంకాలు. వ్యవసాయ రంగం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఇంకా జనాభాకు సరిపడా పంటలు పండడం లేదంట. ఫలితంగా ఆహార కొరత, ఆకలి చావులు. ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోవడము. అందువల్ల ఈ వైపరీత్యాలను తట్టుకునే విత్తనాల తయారీ కోసం మన దేశం ఎన్నో చర్యలు చేపట్టింది. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వాతావరణాన్ని తట్టుకునే వినూత్న వ్యవసాయ పద్ధతులపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేక ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేసింది. 2014 నుంచి 2024 వరకు మొత్తం 668 రకాల వరి వంగడాలను తయారు చేసింది. ఇందులో తీవ్ర వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకొని పెరిగేవి 199 ఉన్నాయంట. మిగతా 579 తెగుళ్ళు, వ్యాధులను తట్టుకునే రకాలు అంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరువు, నీటి కొరత, నీటి నాణ్యత తగ్గినా తట్టుకునేవి 103 రకాలు అంట. వరదలు, నీట మునిగినా తట్టుకునేవి 50 అంట. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేవి 6 అంట. అత్యంత శీతల పరిస్థితులను తట్టుకునేవి 6. గుర్తుంచుకోండి. ఇక ఎకానమీకి సంబంధించి ఆర్థిక మోసాల బారిన 59% సంస్థలంట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గత 2 ఏళ్లపై పీడబ్ల్యూసీ సర్వే చేసింది. ప్రధాన ముప్పుగా ప్రొక్యూర్మెంట్ మోసాలు ఉన్నాయి. సో గత 2 ఏళ్లలో అంటే 24 నెలల్లో ఆర్థికపరమైన మోసాల బారిన పడినట్లు మన దేశంలోని మెజార్టీ సంస్థలు వెల్లడించాయని పీడబ్ల్యూసీ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా కొనుగోలుకు సంబంధించిన మోసాలు అత్యధికంగా పరిగణిస్తున్నాయట. ముప్పుగా వస్తువులు, సేవలను కొనుగోలు చేసేందుకు లేదా కాంట్రాక్టులను దక్కించుకునేందుకు లేదా ఆయోజిత పరిహారం పొందేందుకు అవకతవకలు పాల్పడటాన్ని ప్రొక్యూర్మెంట్ మోసాలుగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 2446 సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సర్వేలో పాల్గొని అభిప్రాయాలను వెలుబుచ్చారంట. ఇందులో 91 సంస్థలు ఉన్నాయి భారతదేశం నుండి. గుర్తుంచుకోండి. ఇక జాతీయ అంశము, రాష్ట్రీయ అంశంగా కూడా చూడవచ్చు. తెలంగాణకు సంబంధించి పత్తి రైతులకు సంపూర్ణ మద్దతు కోసము దేశంలోని పత్తి రైతులకు మద్దతు ధర భరోసా కల్పించేందుకు వీలుగా ధరలోటు చెల్లింపు పీడీపీ ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది సూత్రప్రాయంగా. అందులో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రయోగాత్మకంగా తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారంట. సో ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసే పక్షంలో మద్దతు ధరకు సమానమైన మిగిలిన మొత్తాన్ని జమ చేయడం ఈ పథకం యొక్క ఉద్దేశము. బుధవారం రీసెంట్గా ఢిల్లీలో నీతి ఆయోగ్ చైర్మన్ రమేష్ చంద్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశం ఈ పథకం అమలుపై చర్చించిందంట. గుర్తుంచుకోండి. ఓకేనా. ప్రైవేట్ కొనుగోళ్లకు ధరలోటు చెల్లింపు పథకము తెలంగాణలో ప్రయోగాత్మకంగా అమలుకు కేంద్రం నిర్ణయం. నీతి ఆయోగ్ సమావేశంలో చర్చ జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నిరుద్యోగ యువత కోసం ట్రైన్ అండ్ హైర్ అంటే నైపుణ్యాన్ని కలిగించి వాళ్ళను స్వీకరించాలి, హైర్ చేసుకోవాలి. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు వెంటనే ఉద్యోగాలు కల్పించేలా ట్రైన్ అండ్ హైర్ కార్యక్రమాన్ని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ అమలు చేస్తోంది. దీని ప్రకారం సంస్థలే యువతకు శిక్షణ ఇచ్చి ఆయా సంస్థల్లో లేదా అనుబంధ కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తాయంట. దీనికి అభ్యర్థుల నుంచి ఎటువంటి రుసుము తీసుకోరు. విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు శిక్షణ ఇచ్చే సంస్థలకు కొంత స్థలం కేటాయించడం, వారికి అవసరమైన అర్హతలు కలిగిన యువతను అందించడంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సపోర్ట్ చేస్తుందంట. గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశము. ఇక వార్తల్లో వ్యక్తి విషయానికి వస్తే మిస్ ఇండియా యూఎస్ఏ 2024గా చెన్నైకి చెందిన యువతి. మిస్ ఇండియా యూఎస్ఏ 2024 కిరీటాన్ని చెన్నైకి చెందిన కాట్లిన్ సాండ్రా నీల్ అందుకున్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన పోటీల్లో గెలుచుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. మరీ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, కాకపోతే భారతదేశానికి సంబంధించి కాబట్టి యువతి కాబట్టి ఇంపార్టెంట్.
సో ఇక్కడ ఒకసారి ర్యాపిడ్గా చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో రానున్న ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.6% ఉండబోతోందని ఇండరా సంస్థ వెల్లడించిన అంశము. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 15.82 లక్షల కోట్ల రూపాయలని చెప్పేసి సర్వే. అండ్ ఐఎన్ఎస్ నిర్దేశక్ను జాతికి అంకితం చేయడం జరిగింది. అంతరిక్షంలో అమెరికా రికార్డు బద్దలు కొట్టిన చైనా స్పేస్ వాక్ విషయంలో 2001 నాటి రికార్డు. ఈ వ్యర్థాల ఉత్పత్తికి సంబంధించిన గణాంకాలు, జమిలీ ఎన్నికలపై ఏర్పడిన జేపీసీ, గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఒకే విధానం దేశవ్యాప్తంగా ఉండదని సుప్రీంకోర్టు వెల్లడి, మొండి వంగడాలను సృష్టించే విషయంలో ఐకార్ సాధిస్తున్న ప్రగతి, ఆర్థిక మోసాల బారిన 59% సంస్థలు ఉన్నాయని చెప్పేసి సర్వే, పత్తి రైతులకు సంపూర్ణ మద్దతు కోసం ప్రైవేటు కొనుగోళ్లకు ధరలోటు చెల్లింపు పథకం ప్రారంభం అని చెప్పేసి, అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం ట్రైన్ అండ్ హైర్ అనే ఒక కొత్త స్కీము, మిస్ ఇండియా USA 2024గా చెన్నై యువతి క్యాట్లిన్ శాండ్రా నీల్ వార్తల్లోకి రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.